సో నిన్నటి ఎపిసోడ్ ఈ రోజు ప్రోమో అనేది చూసిన తర్వాత యష్మి ఏంటి ఇంత వరస్ట్ గా బిహేవ్ చేస్తుంది అనేసి నాలాగా ఎంతమంది ఫీల్ అయ్యారు అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. సో చూద్దాం నాలాగా ఎంతమంది ఫీల్ అయ్యారో నేను కూడా తెలుసుకుంటాను. సో ఎందుకు అంటే గైస్, నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణ సంచాలకుగా ఉన్న టాస్క్లో ఏదైతే సెంటెన్స్ ఫామ్ చేసే టాస్క్ ఉందో అందులో మనకు నబిల్ అండ్ పృథ్వీరాజ్ అయితే పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ ఫాస్ట్గా కంప్లీట్ చేసింది మాత్రం పృథ్వీరాజే. బట్ అక్కడ సెంటెన్స్ లాస్ట్లో ఫామ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ టాస్క్ ప్రకారం ఎవరైతే టాస్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళనే విన్నర్గా డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ మాత్రం మనకు ప్రేరణ 100% రైట్ డిసిషన్ అయితే తీసుకుంది. బట్ దీన్ని యష్మి చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసింది దీని మీద. సో ఎందుకంటే పృథ్వీ చాలా కష్టపడి అంత బాగా ఆడి చిన్న మిస్టేక్ ద్వారా నువ్వు తనని డిస్క్వాలిఫై చేయడం నాకు నచ్చలేదు అనేసి ప్రేరణతో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది. అండ్ ఏడవడం కావచ్చు, పళ్ళు కొరకడం కావచ్చు, చేతులు గుద్దుకోవడం లాంటి చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది. సో ఎందుకంటే సంచాలక్ అంటేనే టాస్క్లో మనకు ఆపోజిట్ ప్లేయర్ ఉన్నాడా మన ఫ్రెండ్ ఉన్నాడా అనేది చూడకుండా పర్ఫెక్ట్ టాస్క్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళనే విన్నర్గా డిక్లేర్ చేయాలి. ఇక్కడ ప్రేరణ కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకుంది. సో మీరేమనుకున్నారనేది కూడా మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. సో దీనిలో మాత్రం 100% ప్రేరణ అనేది తప్పులేదు, 100% జెన్యూన్ డెసిషన్ అయితే తీసుకుంది. బట్ యష్మి మాత్రం చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది. అండ్ అదే కాకుండా ఈరోజు మనం ప్రోమోలో చూస్తే కూడా మణికంఠ విషయంలో మళ్ళీ తన ఈగోని బయట పెట్టినట్టయితే అనిపించింది. సో మనం ప్రోమోని చూసి డిసైడ్ అవ్వలేం, కానీ ప్రోమోలో మాత్రం 100% నిన్నటి ఎపిసోడ్ ఈరోజు ప్రోమో అనేది చూసిన తర్వాత ఒకవేళ ప్రోమోలో చూపించినది ఎపిసోడ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా యష్మి గ్రాఫ్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో దీనిపై మీరేమనుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇక బిగ్ బాస్ హౌస్కి సంబంధించి అప్డేట్ విషయానికి వస్తే నిన్న ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా. ఆ ఎలిమినేట్కి సంబంధించిన షూటింగ్ అనేది ఈరోజు కంప్లీట్ అయితే అవుతుంది. ఎందుకంటే రేపు మనకు గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుంది కాబట్టి ఆ ఎపిసోడ్కి సంబంధించిన ఆల్రెడీ మనకు గంగవ్వ ఎంట్రీకి సంబంధించి, మెహబూబ్ దిల్సే ఎంట్రీకి సంబంధించి షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నాగ్ సార్ రేపు వచ్చి షూట్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇది గైస్ మన బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.